ఆ విధంగా ఆల్కాట్ గారి జీవితం అంతా త్యాగమే. ఆయన ఎప్పుడూ చాలా జోవియల్‌గా ఉండేవారు. తాను చాలా అసలు నిజం చెప్పాలంటే వ ఆయన బ్లెవెట్స్‌కీని గూఢచారులనుకుని మొదట్లో వాళ్ళు ఎన్నో చికాకులు పడతారు. ఎక్కడికెళ్తే అక్కడ వాళ్ళ వెనకాల ఫాలో. అది చూసి ఆల్కాట్ గారు తన గవర్నమెంట్‌కి రాస్తారు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చెప్తుంది ఆయనొచ్చింది ఆ గూఢచారిగా కాదని. అప్పటినుంచి వాళ్ళ వెనకాల ఆ అంటే సీఐడీ తనం వదిలేస్తారు. ఆ విధంగా ఆయన ఎన్ని అవమానాలు ఫేస్ చేశారో, అయినా ఆయన మానవమానాల్ని పట్టించుకోలేదు. ఆయన ఒక్కటే దీక్షతో ఆ పని చేస్తూ ఉండేవారు. విద్య జ్ఞాన వ్యాప్తికే పని చేశారు. అటువంటి మహానుభావుడు ఆల్కాట్ గారు. అందుకే ఆయన లైఫ్ చదువుతూ ఉంటే సామాన్యుడు కాదిది ఇతను అనిపించింది. ఎందుకంటే అంత త్యాగంతో కేవలంగా దివ్య జ్ఞాన వ్యాప్తే చాలా గొప్పది అని తన జీవితం అంతటిని అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ థియోసాఫికల్ సొసైటీ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ గనక ఫౌండర్ ప్రెసిడెంట్ అని వ్యవహరిస్తారు. సంస్థాపకుడు, ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా. అందుకే ఫౌండర్ ప్రెసిడెంట్ అని ఆయన్ని అంటూ ఉంటారు. ఇలాగా అదే కాకుండా కావ్యకంఠ గణపతి ముని గారు అన్నారట, ఎంతమందో గణపతులు. ఆ గణపతుల్లో ఈయన ఒక గణపతి అని చెప్పారు. అంటే అటువంటి స్థితి ఉన్నవాళ్ళే ఇలాంటి జన్మను తీసుకోగలరు. అయితే ఇప్పుడు మనం బ్లెవెట్స్కీ గారి కోసం కూడా చూద్దాం. మేడం బ్లెవెట్స్కీ అయితే హనీబీ సెయింట్‌లో గాని, ముఖ్యంగా మేడం బ్లెవెట్స్కీలో గాని, ఆల్కాట్ గారిలో గాని ఏమిటి వాళ్ళ డిసైపుల్స్‌గా తీసుకోవడానికి ముఖ్యమైన అర్హతలంటే, వాళ్ళు వె శతాబ్దాల తరబడి వెయిట్ చేశారట మహర్షులు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కావాలని. సత్య తపన, నిస్వార్థ సేవాపరత, గురు సేవాపరత. ఈ 3 లక్షణాలు ఉండబట్టే వీళ్ళని మేము శిష్యులుగా తీసుకున్నాం అన్నారు. అంటే సత్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టగలిగే సత్య తపన. ఏదో క్యాజువల్‌గా కాదు. మాకు తెలియాలిలే సత్యం అంటాం, ఒక క్షణం వదిలేస్తున్నాం. అలా కాదు. వాట్ ఈస్ ద ట్రూత్ అని దాని ఎంక్వైరీ. తర్వాత గురు సేవా పరత. బ్లెవెట్స్‌కి బై నేచర్ పెంకిదే అయినా, గురువు ఇలా కళ్ళతో చెప్తాడట. ఎక్కడో ఫస్ట్ టైమ్ చూసి గబగబా వెళ్ళబోతూ ఉంటే వద్దని ఆవిడ వెళ్ళడం మానేస్తుంది. ఆ గురు సేవా పరత్వం. ఇంకా గురువుని తప్పు పట్టడం అంటే తెలీదు. మూడోది ఏంటంటే పరోపకార పారీలు. హెల్ప్ అదర్స్, హెల్ప్ అదర్స్, హెల్ప్ అదర్స్. థియాసఫీ అంటే ఏమిటి అంటే హెల్ప్ అదర్స్ అన్నారు. అసలు మరణానంతర స్థితిలో కూడా నేను హిమాలయన్ స్టడీ క్యాంప్‌లో మానవ జీవిత లక్ష్యము అన్న టాపిక్ మీద చెప్పినప్పుడు, అది చదువుతుంటే నాకే ఎలా అనిపించింది ఏంటంటే, ఏవేమో సాధనలు చెయ్యక్కర్లే. నిస్వార్థంగా సహాయం చేస్తున్న వాళ్ళు మరణానంతరం కూడా చాలా చాలా ఉన్నత స్థితికెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏ శృంఖలాలు అడ్డవుట. అంటే భూమి మీద ఉన్న ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఎంత స్వార్థపూరిత జీవితం జీవిస్తామో అంత మనకి ఇప్పుడు ఇబ్బందే, మరణానంతరము ఇబ్బందే. ఎంత స్వార్థరహిత జీవితం జీవిస్తామో అది మనకి ఎంత హెల్ప్ చేస్తుందో. మనం వెళ్లి ఏ సాధనలో ఎక్కడో ముక్కు మూసి కూర్చొని జపాలు చేయక్కర్లే. నిస్వార్థంగా సేవ చేయడంతో మనలో ఉన్న అన్ని సెంటర్‌లు ఇచ్చుకుంటాయి. అసలు హెల్ప్ అదర్స్ అంటే అదర్ ఎవరండి? పరమాత్మ స్వరూపులు కాదా? చూసే దృక్పథంలో ఉంది గాని, విగ్రహమే పరమాత్మ స్వరూపమా? బతికున్న మనుషులు పరమాత్మ స్వరూపులు కాదా? వాళ్ళ సహాయం పరమాత్ముడికి సహాయం కాదా? అందుకోసమే మరణానంతర స్థితిలో కామ శరీరంలో కూడా ఫాస్ట్‌గా ముందుకెళ్తారు. అది మనం అర్థం చేసుకుంటే, ఎలాంటి సహాయం తనకు మాలిన ధర్మం. మన సంగతి మనం వదిలేయాలి. మన సంగతి వాళ్ళు చూసుకుంటారండి. మనమేం చూసుకోక్కర్లే. అసలు నిజం చెప్పాలంటే మనం ఉన్నామా? నేనన్నది ఉందా? అందుకే రమణ మహర్షి నేనెవరని అడుగుతారు. ఎంక్వైరీ చేస్తే నేనన్నది లేనే లేదు. శరీరం నేను కాను, మనస్సు నేను కాను.
నేను మనస్సుని, నేను శరీరాన్ని అనుకుంటూ మిథ్యా నేనులో జీవిస్తున్నాం. అందుకని మన కోసం మనం ఏం ప్రయత్నించకపోతేనే ఎక్సలెంట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మేడం బ్లెవెట్స్‌కి రెండవ సంస్థ అంటే మొట్టమొదటి సంస్థాపకురాలు మేడం బ్లెవెట్స్‌కివే. ఆమె రష్యన్ వనిత. నేను సాధారణంగా బ్లెవెట్స్‌కి కోసం చెప్పి ఆల్కాట్ గారి కోసం చెప్తాను. కానీ నాకేమనిపించిందంటే అందరూ బ్లెవెట్స్‌కి కోసం చెప్తున్నారు గానీ ఆల్కాట్ గారి గొప్పతనం ఎవరు చెప్పట్లేదు అనిపించి ఫస్ట్ ఆల్కాట్ గారి కోసం చెప్పారు. అయితే మేడం బ్లెవెట్స్‌కి రష్యన్ వనిత. ఆమె మొదటి నుంచి కూడా అంటే చాలా తెలివైనది. రిచ్ పర్సన్ అన్నమాట. అంటే తండ్రికి కూతురే. కానీ ఆమెకి 11 ఏళ్ల వయసులో తల్లి చనిపోతుందన్నమాట. ఆవిడకి పియానో వాయించడం, ఈ గుర్రపు స్వారీ ఇవన్నీ వచ్చు. ఆవిడకి ప తల్లి చనిపోవడం బట్టి ఆయాలు పెంచుతారు. ఇగో ఫలానా దగ్గరికెళ్ళకు సుమి అక్కడ ఒక షెల్ఫ్‌లో ఇది అంటే అక్కడికే వెళ్ళేవారావిడ. అలాగే ఆవిడ ఒక రోజుకి ఇలా స్టూల్ మీ స్టూల్ అవి వేసుకొని అక్కడి వరకు వెళ్ళేసరికల్లా పడిపోయారు. పడిపోతే ఒక 2 దివ్యహస్తాలు ఆవిడని కాపాడాయి. చనిపోకుండా. పడిపోతే అంత దూరం మీద నుంచి వాళ్ళు బతుకుతారా? అలాంటిది ఆమె తర్వాత ఆ ఆయాలు "నువ్వు ఇంత పెంకిదానివి కదా! నిన్నెవడు చేసుకుంటాడన్నారు." అనేసరికల్లా ఆ టైంకి ఆవిడకి 18 ఏళ్ళుట. ఆవిడ గబగబా వెళ్ళిపోయి 45 ఏళ్ల వైస్‌రాయ్ అన్న ఆయన్ని ఒప్పించేసింది. ఆయన పేరు బ్లవెట్స్‌కీ. ఈవిడ పేరు హెలెనా. అయితే బ్లవెట్స్కీతో మ్యారేజ్ అయింది గనుక హెలెనా పెట్రోవనా బ్లవెట్స్కీ అని పేరొచ్చింది. ఆయనని పెళ్ళికైతే ఒప్పించింది గానీ, ఎందుకంటే ఛాలెంజ్. నిన్నెవరు చేసుకుంటారన్నారు కదా! అందుకని ఒప్పించేసేసింది గానీ, ఆవిడకి పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకని వాళ్ళ మ్యారేజ్‌లో ఏదో 3 సార్లు అడుగుతారట. కట్టుబడి ఉంటానంటే, ఉండను అంటుంది ఆవిడ. ఆ విధంగా అతను కొన్నాళ్ళు వెళ్ళాక ఈమెకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అని తండ్రి దగ్గరికి పంపిస్తాడు. ఆ పంపించిన టైంలో ఆవిడ తండ్రికి చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా ఒక అంటే అక్కడ బోట్ ఏదో ఎక్కి, ఆ విధంగా రష్యా దేశం నుంచి తప్పించుకుని, అలా మొత్తం ఆ టైంలోనే ప్రపంచం అంతా పర్యటించడం. ఈజిప్ట్ అప్పటికే ఆవిడకి పుట్టుకతోనే కొన్ని సిద్ధులుండేవండి. ఆవిడ చిన్నప్పటి నుంచే నిద్రపోతున్నప్పుడు చెయ్యి పట్టుకుని వీళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు చెప్తే పరిష్కారాలు చెప్పేవారట. అవి నిజంగా జరిగేవిట. అలాగా ఆవిడకి చిన్నప్పటి నుంచే ఈ గోడలోంచి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ వచ్చుట. ఇక్కడున్న వ్యక్తి ఇంకో దగ్గర కనబడేదిట. అలా పుట్టుకతోటే కొన్ని సిద్ధులున్నాయి. అది కాకుండా ఆవిడ ఈజిప్ట్, కైరో మొదలైన దేశాలు వెళ్లి అక్కడ కూడా ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు. తర్వాత ఆవిడకి నేను చాలా బ్రీఫ్‌గా చెప్తున్నాను సమయం తక్కువ వల్ల. ఆహ్, వా అంటే గురువు యొక్క ఆదేశంతో దివ్య జ్ఞానం అంటే సిద్ధులనుకుంటారు అనేసి సిద్ధులు ఇంకా ఆపేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆత్మవిద్య అనుష్ఠానం అనే ఒక చిన్న పుస్తకం ఉంది. మీ అందరూ చదివే ఉంటారు. అందులో అద్భుతంగా ఆవిడ సామాన్యుల కోసం కూడా రాస్తూ, అందులో ఏం చెప్తారంటే సిద్ధులు వేరు, ఆత్మజ్ఞానం వేరు. మంత్ర విద్య, మహావిద్య ఇలాగ రకరకాలున్నాయి. అందులో ఆత్మవిద్య అన్నిటికంటే గొప్పది. అందులో ఒక విద్య ఉంది. ఈ మనం అంటాం కదండీ! ప్రయోగాలు చేస్తారు వాళ్ళు. అదంతా స్వార్థపూరితం. ఇతరుల నాశనం, ఇతరుల్ని బాధపెట్టే పనులు. అటువంటి వాటి వల్ల ఎప్పుడూ మంచవ్వదు వాళ్ళకి. అంటూ అది అసలు సరియైన వాళ్ళెవరూ పాటించకూడదు. అంటూ అసలైనది ఆత్మవిద్య. అందుకని ఈ సిద్ధులు రావడం వేరు, ఆత్మవిద్య వేరు. అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఆత్మవిద్య అని చెప్తారనమాట. ఆ విధంగా బ్లెవెట్స్‌కి కొన్నేళ్ల తర్వాత సిద్ధులన్నీ ప్రదర్శించడం మానేస్తారు. ఆమెకి డబ్బులు తండ్రి పంపించినా డబ్బులు మేనేజ్‌మెంట్ తెలియదు. ఆవిడ చాలా కారుణ్యమైనటువంటి వ్యక్తి. కానీ చాలా స్ట్రిక్ట్. ఆవిడ డైరెక్ట్‌గా చూస్తే ఇంకా ఎదుటి వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. కానీ ఆవిడ ఒక చూపులో మనం ఏంటో ఆవిడకి పూర్తిగా తెలిసిపోయేది. ఆవిడ అంటే ఎవరైనా ఆత్మజ్ఞానం కావాలంటే ఆవిడ ఎన్ని రకాలుగా సహాయం చేసేవారట. ఎంత కఠినమో అంత కారుణ్యం ఆవిడది. కఠినం అంటే కేవలంగా సాధనా పరంగానే ఆవిడ వాళ్ళని కఠినంగా చూసేవారు తప్ప వ్యక్తిగతమైన ద్వేషం కాదక్కడ. ఆ విధంగా ఆవిడకేంటంటే మేనేజ్‌మెంట్ తెలియదు. మనీ మేనేజ్‌మెంట్. అందుకని ఆవిడ ఒకేసారి అన్నీ ఖర్చు పెట్టేసి ఎప్పుడు డబ్బులు లేకుండా అయిపోతూ ఉండేవారు. ఆవిడ కారుణ్యానికి నిదర్శనంగా ఆవిడక్కడ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తూ ఉంటే, ఒక స్త్రీ పాపం తనకి టికెట్లు లేక పిల్లలతో ఏడుస్తూ ఉంటే,
ఆవిడ ఫస్ట్ క్లాస్ టికెట్‌ని థర్డ్ క్లాస్ టికెట్‌గా మార్చుకుని, ఆవిడకి కూడా టికెట్ కొంటుందనమాట. ఈ విధంగా ఆవిడ అటువంటి చాలా దయ అన్నది మనకు తెలుస్తుంది. తర్వాత మేడం బ్లెవెట్స్‌కి జీవిత చరిత్రలో మనకేంటంటే, ఆమె జీవితం అంతా నిజానికి మాస్టర్స్ ఓల్డ్ లేడీ అని సంబోధించేవారు. ఆవిడ 60 ఇయర్సే బతికారు. అంతకంటే ఎక్కువ బతకలేదు. కానీ దట్ ఓల్డ్ లేడీ అనేవారావిడ. అయితే ఆమెలో ఏంటి అంటే, తనకి నీకు ఇంక టైం అయిపోయింది. నువ్వు విశ్రాంతి తీసుకోవడం. చనిపోవడం అంటే ఒక విశ్రాంతండి. తీసుకుంటావా? లేకపోతే ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం కంప్లీట్ చేస్తావా? నేను కంప్లీట్ చేస్తానంటారు. ఆ గ్రంథం కంప్లీట్ చేసేటప్పుడు ఆవిడకి ఎంత ఆరోగ్యం బావుండదంటే, కళ్ళు రెప్పలు కూడా పడిపోతూ ఉండేవిట. ఆవిడ ఇలా రెప్పలు ఎత్తుకుని రాసేవారు. అలా. ఆ తర్వాత ఆవిడలో ఉన్నది ఏంటంటేనండి, ఇన్ని రకాలైనటువంటి ఉన్నా, ఆవిడ అందరి పట్ల ఉన్న కారుణ్యం, ఆవిడతోటే ఆవిడ కారుణ్యంతో పైకి తెచ్చిన ఒక కులుంబు దంపతులన్న వాళ్ళు, ఆవిడకి చాలా చాలా అంటే నిజం చెప్పాలంటే ఆవిడ జీవితం టార్చరస్ జీవితం. చాలా బాధాకరమైన జీవితమే. ఆవిడని ఈ మహాత్ములు కనబడడం ఇదంతా ఉట్టి డ్రామా అంటూ వాళ్ళేదో ఒక డ్రామా చేసి చూపెట్టారు. అలాగా అంత డీఫేమ్ చేశారు. అంటే ఏమీ కాదు మహాత్ములు లేరు, ఏమీ లేరు ఉట్టినే అని అంతా తెలిసి వాళ్ళు దుష్ప్రచారం చేశారు ఈవిడ పట్ల. అయినా ఆవిడ వాటికి అంత చలించలేదు. ఆ కొంత ఎఫెక్ట్ అవుతుంది కానీ, ఆ ఎఫెక్ట్ నుంచి వెంటనే అంటే మామూలు వాళ్ళలా అదే పట్టుకుని ఇదైపోలేదు. అయితే ఆమెలో ఉన్న గొప్ప లక్షణాలలో ఏంటంటే, ఆమె ఏనాడు తన కోసం ఒకేసారి ఆధ్యాత్మిక శక్తులు, మానసిక శక్తుల ప్రెషర్స్ ఆవిడ మీద ఉండేవి. ఒకసారి ఆల్కాట్ గారు ఆవిడతో కలిసి సీక్రెట్ డాక్ట్రిన్ ఇంగ్లీష్‌లోకి అంటే ఆమె రాసిన సెంజర్ భాషలోకి రాశారు. మహాత్మా కూటుహుమి గారు ఆవిడకి ఇంగ్లీష్ రాకపోతే ఆవిడ ఇక్కడ టచ్ చేశారు. అంటే టచ్ చేసేసరికల్లా ఆయనకొచ్చిన ఇంగ్లీష్ ఈవిడకొచ్చింది. అయితే ఇంకా ఫైనల్ ఇంగ్లీష్ కోసం ఆల్కాట్ గారు సహాయం చేస్తారు. ఆవిడ ఒకసారి వాళ్ళిద్దరూ రాస్తున్నప్పుడు ఇది అక్కడ లేదని ఆయన వాదిస్తారు. ఎంతకీ వినకపోతే ఆవిడ అగో అక్కడ ఒక డిక్షనరీ ఉంది తీసుకురా అంటే, ఎప్పుడూ లేని పుస్తకాలు 2, 3 అక్కడ ఉంటాయి. ఆయన వెళ్ళి అది తీసుకొచ్చి అందులో చూస్తే ఆ చెప్పిన విషయం ఉంది. ఈ విధంగా అదే రకంగా ఆవిడతోటే ఉండేవారు కదా! అప్పుడు సడెన్‌గా ఆవిడ జుట్టు పెరిగిపోయేది. మళ్ళీ ఒక్కసారి పొట్టిగా అయిపోయేది. ఆ తర్వాత ఇలా గోడలోంచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన ప్రశ్నిస్తే ఆవిడ ఇలా అనేవారట. అంటే దాని మీద ఏం డిస్కస్ చేయొద్దని. ఆ విధంగా ఇంకోసారి బొంబాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళొచ్చిందేంటంటేనండి, ఆహ్, న్యూయార్క్ నగరంలో 1875 సంవత్సరంలో 17థ్ నవంబర్‌ని స్థాపించబడిన సంస్థ. వాళ్ళు అక్కడి నుంచి బొంబాయొస్తారు. ఆ బొంబాయి నుంచి మద్రాసు నగరం వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఆయన ఆల్కాట్ గారితో దోస్తీ చేస్తారు. ఆల్కాట్ గారు మొత్తం ఓల్డ్ డైరీ లీవ్స్ అని ఒక 6 బుక్స్‌లో ఈ దివ్య జ్ఞాన చరిత్రంతా రాశారండి. అందులో ఎన్నో విషయాలు బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ థియోసాఫికల్ సొసైటీ విషయాలన్నీ అందులో ఉంటాయి. అయితే ఆహ్, అక్కడ తర్వాత ఒకాయన తనకి ల్యాండ్ ఇవ్వడం, తర్వాత మహాత్ముల నుంచి సందేశం వస్తుంది. దిస్ ఈస్ ద ప్లేస్. ఇక్కడే ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ పెట్టమని. మొట్టమొదటి ముంబైలో పెట్టి తర్వాతేమోని మద్రాస్ అడయార్‌కి షిఫ్ట్ చేస్తారనమాట. అయితే ఆల్కాట్ గారితోటి కలిసి వాళ్ళు బొంబాయిలో ఉన్న పూట ఆహ్, ఆల్జీ అనే ఒకాయనతో వెళ్తారు. ఆయన ఇన్నేళ్ల బట్టు బొంబాయిలో ఉన్నారట. ఈ బ్లెవెట్స్‌కి అంటారు, "ఔట్‌సైడ్ బొంబే అక్కడ నాకు పనుంది. అక్కడ ఒక పెద్ద భవనం ఉంది కదా! అక్కడ ఒక వాళ్ళతో మాట్లాడాలని." అంటే బయటుంటారు. ఆవిడ వెళ్తారు. కానీ ఇతను అనుకుంటాడు, "నేను ఎన్ని సార్లు ఇక్కడికొచ్చాను. ఈ భవనం నాకెప్పుడు కనబడలేదే. అందులో ఈవిడకింత పరిచయమా?" అని. ఆ తర్వాత అక్కడ పొడుగ్గా ఉన్న వ్యక్తి ఈవిడకి సెండ్ ఆఫ్ ఇవ్వడం ఇదంతా చూస్తాడు. ఈయనకి డౌటొచ్చి మళ్ళీ ఆ భవనం ఎక్కడుందో ఐడెంటిఫై చేయడానికి వెళ్తే అక్కడ భవనం లేదుట. అర్థమైందా మీకు? అంటే ఆ టైంకి అక్కడ క్రియేట్ అయిందనమాట. అలాంటివన్నీ మేడం బ్లెవెట్స్‌కి యొక్క చరిత్రలో, మన జీవితంలో ఇవన్నీ సర్వసామాన్యంగా కనబడుతూ ఉండేవి. అయితే
మేడం బ్లవెట్స్కీలోకి ఏంటంటే సిద్ధులు గొప్ప విషయం కాదండి, త్యాగం. ఆవిడ తన జీవితాన్ని ఏనాడు ప్రతి నిమిషం కూడా దివ్య జ్ఞానానికే అంకితం చేశారు. ఆవిడ వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అని, దివ్య జ్ఞానం క్వశ్చన్ ఆన్సర్ కీ టు థియాసఫీ అనే పుస్తకం ఉంటుంది. అందులో ప్రశ్న ఉత్తరం, అంటే ఆమె ప్రశ్న అడిగి ఆమె జవాబు చెప్తారు. అప్పుడు అది మనందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఏమిటి దివ్య జ్ఞానం ఏమిటి చాలా మందికి ఇప్పటికీ తెలియట్లేదు. దివ్య జ్ఞాన సమాజంలోనే 40 ఏళ్లుగా ఉన్నా సరే గట్టిగా అడిగితే ఏమిటండి మీ దివ్య జ్ఞానం? ఏమోనండి, ఏదో మేము వెళ్తున్నాం టైం పాస్‌కి అంటారు. మరి మనం ఇలా ఉంటే నెక్స్ట్ మన పిల్లలు ఎలా ఉంటారండి? మా నాన్న టైమ్ పాస్‌కెళ్ళాడు. నేను టైమ్ పాస్‌కే వెళ్తాను అనుకుంటాడు. లేకపోతే టైమ్ పాస్‌కి ఆ థియోసాఫికల్ సొసైటీకి ఎందుకెళ్ళడం? ఇంకో దానికెళ్తే సరిపోయింది కదా! అంటే ఇది చాలా మంది అంటారు. పిల్లలు రారండి. ఎందుకు రారు పిల్లలు? తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చెప్పింది నేర్చుకోరు. మా తండ్రికి థియోసఫీలోకి ఎన్నేళ్ళెళ్ళినా వెళ్ళకపోయినా ఒకలాగే ఉన్నాడుగా. నేనెందుకు వెళ్ళాలి? ఆయనలో ఏ పరివర్తన రాలే అనిపిస్తుంది కదండీ! నేను ఎన్ని గ్రంథాలు చదవకముందు, చదివాక ఒకలాగే ఉంటే ఏంటి లాభం? దేర్ ఈస్ నో ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ మీ. నా పిల్లలకెందుకొస్తుందండి? పిల్లలు ఏంటివి మనం ఏం చేస్తున్నామో అది చూస్తారు కానీ, మనం ఏం చెప్తున్నామో అది వినరే. పిల్లలు రారండి అంటాం. ఎందుకు రారు? మనకే థియాసఫీ పట్ల ఏమి పూర్తిగా అవగాహన లేదు, నమ్మకం లేదు. ఏదో పెద్దవాళ్ళం అయిపోయాం కదా! కాలక్షేపం. అలాంటి భావనతో బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటే అది వచ్చేదండి? జీవితాన్ని అంకితం చేసుకునేనే గాని, విషయవాసి మనం ఎలా అనుకుంటామంటే, మా ఇంట్లో ఈ గదిలో ఫ్రిడ్జ్ ఉండాలి, ఈ గదిలో బీరువా ఉండాలి, ఈ గదిలో మరో వస్తువు ఉండాలి, ఈ గదిలో ఆత్మజ్ఞానం ఉండాలి, దివ్య జ్ఞానం. ఉంటుందా? నీవే తప్ప ఇతఃపరం వెరుంగను అన్నప్పుడే ఆయనొస్తాడు. అన్నీ వదిలేస్తేనే వచ్చేది ఆత్మతత్వం లేదా దివ్య జ్ఞానం. 2 ఒకటే. కానీ అన్నీ ఉండాలి, ఇది కూడా ఉండాలంటే వచ్చేది కాదండి. పూజా గృహంలో పూజ చేసినట్టు కాదు. అంటే ఎంత అన్నిటిని మనం వదిలేస్తున్నామో అప్పుడు ఉన్నదే అది. ఎందుకంటే మనలోనే అది ప్రకాశిస్తూ ఉంది. మనం ఎక్కడి నుంచో తేక్కర్లేదు. కానీ వీటన్నిటిని ఇవన్నీ నాకు, నాకు బాడీ నేను ఇవన్నీ నావి అనుకున్నంత కాలం ఆ ఆత్మ లోపలే ఉన్న ఆత్మ షైన్ అవుతున్న దాన్ని మన మనస్సే కవర్ చేసేస్తోంది. అందుకే బ్లవెట్స్‌కి ఏమన్నారంటే 'వాయిస్ ఆఫ్ ద సైలెన్స్' అనే పుస్తకంలో మనస్సు సత్యహంతకి. మనస్సు వల్లే మనం మనస్సు రేంజ్‌లోనే జీవిస్తున్నాం. సత్యం అన్నది మనం ఎప్పుడూ కప్పేస్తున్నాం. ఒకసారి ఈ ఐసిస్ అన్‌వెయిల్డ్ అంటే తెర తీయబడింది అని కదా! తెర తీసేస్తే అది అక్కడే షైన్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్లి తేక్కర్లే. ఆల్రెడీ మనం అదయ్యి ఉన్నాం. కానీ మనం కప్పేసాం. ఆ విషయాన్ని మనం గ్రహించటం లేదు. అందుకోసమే మనకి ఈ సత్సంగాలవన్నీ ఎందుకు? మనకన్నీ ఎందుకంటేనండి, అన్ని ఇంద్రియాలతోటే పట్టుకుంటాం. మనస్సుతోటే పట్టుకుంటాం. ఆత్మతత్వం కూడా మనస్సుకు పట్టుబడాలి. లేపోతే నేను ఒప్పుకోనంటాను. కానీ దాని డెఫినిషన్ ఎలా ఉంది? అది అవాంగ్మానస గోచరం అని దాని డెఫినిషనే. మనస్సుకు అగోచరం. కానీ నేను మనస్సుతోటి పట్టుకుంటానంటే ఎలా పట్టుబడుతుందండి? అది మనం ఇక్కడ. ఇంద్రియాలతోటే నాకు అలవాటైపోయింది. మనస్సుతోటే అలవాటైపోయింది ఏదైనా పట్టుకోవడం. ఆత్మతత్వాన్ని కూడా దాంతోటే పట్టుకుంటానంటే అది అయ్యేది కాదు. మనస్సు నిశ్చలం అంటేనే ఆత్మతత్వం ప్రకాశిస్తుంది. ఈ విధంగా ఎన్నెన్ని గొప్ప విషయాలన్నీ మనకి ఈ మేడం బ్లవెట్స్‌కి తన లైఫ్‌లో సామాన్య మానవుల కోసం ఆవిడ ఎంతో ఎక్కువగా అంటే అందరూ కూడా హయ్యర్ మెంటల్ ప్లేన్‌లోకి రావాలని. స్పిరిట్ టు మ్యాటర్, మ్యాటర్ టు స్పిరిట్ అంటే ఏంటండి? మనం E MC² అనేసి ఈక్వేషన్‌లో ఐన్‌స్టీన్ గారు ఏం చెప్పారు? ద్రవ్యాన్ని విచ్ఛిన్నం చేస్తే ఎనర్జీ ఏర్పడుతుందని, ఎనర్జీని ఒక దగ్గర మనం స సమీకరిస్తే పదార్థం ఏర్పడుతుందని. అలాగా పదార్థంలో ఉన్నటువంటి ఆ తత్వం వైపు మన ప్రయాణం. పదార్థం పట్టుకున్నంత కాలం అసలు తత్వం మనకు అగమ్యంగానే ఉంటుంది. తెలియకుండానే ఉంటుంది. సో, మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడూ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూతత్వ సంబంధమైన వస్తువులతో వేలాడడం కాదు. మ్యాటర్ నుంచి స్పిరిట్‌కెళ్ళాలి. అదే అసలైన ప్రయాణం మనది. మనం భూమి మీదకొచ్చినదే ఆ లక్ష్యంతో.
స్పిరిట్‌లో నేను మ్యాటరే నేను అని అనుకున్నంత కాలం మనకి అది మనకి సంభవం కాదు. అందువల్ల మేడం బ్లవెట్స్‌కి లాంటి మహానుభావుల్ని మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి అవకాశం ఇలాంటి రోజనమాట. అంటే ఆవిడలో ఆ ధైర్యం, తర్వాత అకుంఠితమైన దీక్ష, సమర్పణ భావం. ఈ వర్క్ చెయ్యాలి అంటే చెయ్యడమే. అంటే అంతేకాని ముఖ్యమైన ఆధ్యాత్మికతకండి 2 రకాలు ఉండకూడదు. అంటే మనకి ఇంటర్నల్‌గా ఆనెస్టీ ఎంత ఉంటే అంత జాగరూకతతో, అంత ఫాస్ట్‌గా ఉంటుంది మన గ్రోత్. ఎవరి కోసమో కాదు మన కోసం. అందుకని వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శం అన్నమాట. ఆనాడు అలా చేయగలిగిన వాళ్ళు ఈనాడు మనం ఇంత ఈ దేశంలో ఉండి థియాసఫీ విలువే తెలుసుకోలేకపోతున్నామే. మనకి ప్రాపంచిక వస్తువులు అంత ముఖ్యం అయిపోయి దివ్య జ్ఞానం అన్నది అంత సెకండరీ అయిపోయిందే. సెకండరీ కాదు టెర్షరీ కూడా. దాన్ని పట్టించుకోము. అంటే మన జీవితంలో సీరియస్‌గా తీసుకోవట్లేదు ఏ విషయాన్ని. ఏది ఎప్పుడు తీసుకుంటాం? ఇంకొక్క నిమిషంలో చనిపోతాం అనగా మన రీల్‌లాగా వస్తుంది మన లైఫ్ అంతా. అయ్యయ్యో! ఇలాంటి పని చేసేనా మంచి పని చేద్దాం అనిపిస్తుంది. మరి అవకాశం ఉండదు. ఆ జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడే మన జీవితం చక్కబరుచుకుంటే ఇవాళ మధ్యాహ్నం యాన్షియంట్ విజ్డమ్ చెప్తున్నానండి. అందులో అదే చెప్తారు. చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు రీల్‌లాగా వస్తుందిట. అది అనీ బెసెంట్ రాశారు. ఆ టైంలో మనకి ఎంత బాధ కలుగుతుందో అన్నమాట. అయ్యో! మంచి పనులు చేయాల్సిన దగ్గర ఇవన్నీ భూమి మీద ఉన్న ఈ టైమే చాలా ముఖ్యమైన టైం. మరణానంతరం కూడా బోలెడు టైం మనకి లైఫ్ ఉందండి. అయితే ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక తపనతో జీవిస్తారో వాళ్ళకి కామలోక ప్రయాణం సెకండ్స్‌లో వెళ్ళిపోతుంది గానీ, మిగతా వాళ్ళకి చాలా చాలా లేటు. చాలా బాధలు పడతారు. ఆ విషయం మనకు తెలిసిన తర్వాత భూమి మీద ఉన్న జీవితం చక్కబరుచుకుంటాం. మానసికంగా చేసినదే కర్మ. మనం అది డెఫినిషన్ మార్చుకోవాలి. భౌతిక శరీరంతో చేసింది కర్మ కాదు. మానసికంగా ఆలోచించగానే వెంటనే వెళ్ళిపోయింది మనకి చిట్టావర్జాల్లో మన కర్మ. అందుకని మానసికంగానే అద్భుతమైన, ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ, మన జీవితాన్ని ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తిని కూడా మనం ఎన్‌లైటెన్ చేయగలం. మనం ఎన్‌లైటెన్ అవుతూ, అలాంటి వాటికి వినియోగించుకోకుండా, మన జీవితాన్ని ఇలాంటి ఇప్పుడు చూడండి క్రూర కర్మలకి అలా వాడిన వాళ్ళు కామలోకంలో చాలా బాధలు పడతారు. ఇవన్నిటితోటి అద్భుతమైనటువంటి అవకాశం మనందరికీ వచ్చింది గనక, మేడం బ్లవెట్స్‌కి లాగా మన జీవితాన్ని ధన్యం చేసుకునే అవకాశం మనకి ఈనాడు బ్లవెట్స్‌కీని, ఆల్కాట్ గారిని వాళ్ళు ఎందుకనండి దివ్యజ్ఞాన సమాజ స్థాపనకి, వ్యాప్తికి కృషి చేశారంటే, మనందరి కోసం. రాబోయే మానవుల కోసం. అంటే మనందరం అయితే వాళ్ళకేంటంటే పరులన్న వాళ్ళు లేరు. నిజమైన జ్ఞానంలో పరులు లేరు. మనందరి బాడీస్ వేరు. మనస్సుల్లో డిఫరెన్స్ ఉండొచ్చు. మనందరం ఒక్కటే. వన్ ఎనర్జీ, వన్నెస్ అంటాం. వన్ లైఫ్. ఒక్కటే పని చేస్తుంది మనందరిలో. ఈ విషయం మనం మర్చిపోకూడదు. వి ఆర్ నాట్ డిఫరెంట్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మననేమంటారంటే ఇంగ్లీష్‌లో ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్ అంటే విచ్ కెనాట్ బి డివైడెడ్. మనం డివైడ్ అవ్వలేము. మనం అందరం కలిసున్నాం. లేదండి నేను వేరుగా ఉన్నాను. మనస్సు వేరు చేస్తోంది. మౌలికంగా మనందరం కలిసున్నాం. అందుకే ఇండివిడ్యువల్ అన్న పదానికి విచ్ కెనాట్ బి ఏదైతే డివైడ్ చేయలేమో, మధ్యలో మనసొచ్చి నువ్వు వేరుగా ఉన్నావు అని చెప్తోంది. మనం ఎవ్వరం వేరుగా లేం. అందరం కలిసున్నాం. ఒక్క మానవులతోటే కాదు, అచర జగత్తంతటితో కలిసున్నాం. మనం ఈ చిన్న శరీరానికి పరిమితమై లేము. అంతటా వ్యాపించుని మన దాన్ని మనం మర్చిపోయి జీవిస్తున్నాం. శరీరమే నేనని. ఎంత డ్రామావో చూడండి. ఎంత అజ్ఞాన డ్రామాలో పడిపోతున్నామో. అంతటా ఉన్న నేను చిన్న శరీరంగా జీవిస్తున్నాను. దానివల్ల నానా బాధలు వస్తున్నాయి. అందుకోసమే మనస్సు అన్నదే సత్యహంతకి అని మేడం బ్లవెట్స్‌కి మనకు చెప్పారు. ఆమె జీవితంలో తను ప్రతి నిమిషము గ్రంథాలు రాయడం, ఆ విధంగానే అందరినీ ఆ దివ్య జ్ఞానం ముఖ్యంగాను 'ఐసిస్ అన్‌వెయిల్డ్' ఆ పుస్తకం ఆవిడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆహ్, సీక్రెట్ డాక్టర్‌ని ఇవన్నీ రాసి,
ఆ తర్వాత మనకి అప్పుడు అందులోంచి వచ్చిన విషయాలే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నామండి. అందులో కూడా నేను రాసాను అని ఆవిడ చెప్పలేదు. నాకు మహాత్ములు ఆకాశిక్ రికార్డ్స్ చూపెట్టారు. అది చూసి నేను సీక్రెట్ డాక్టర్‌ని రాసానన్నారు గానీ, గ్రంథకర్తని నేనని చెప్పలేదు. ఆ ఓనర్‌షిప్ ఆవిడ తీసుకోలేదు. అంత అంటే చూసారా, తాను అన్న దానికి ప్రాముఖ్యతనివ్వకుండా జీవించడమే అసలు నేనన్నది వస్తేనే నానా చికాకులొస్తాయి. నేను లేకపోతే అద్భుతంగా ఉంటాయి కార్యాలన్నీ. పరమద్భుతంగా ఉంటాయి. ఏ క్షణంకి ఆ క్షణం మనం జీవిస్తాం అనుకోండి, హాయిగా జీవిస్తాం. బ్రాడ్ ఫార్వర్డ్ పాస్ట్ అంతా తెచ్చుకొని మనం నోరిప్పామంటే గతమే. మన ఆలోచనలు పరిశీలించినా ఎప్పుడు గతంవే. ప్రెజెంట్‌లో ఉండం. ప్రెజెంట్ అంటే మళ్ళీ ఇక్కడ ఆ ప్రెజెంట్ ఎప్పుడు పాస్ట్ తోటే ఉంటుంది. మన ఫ్యూచర్ కూడా పాస్ట్‌దే. అందుకని గతం యొక్క ఆలోచనలు, భవిష్యత్ ఆలోచనలే మనకుంటాయి. ఇవి లేకుండా నిరంతరం అసలైన అనంత చైతన్యంలో జీవించడమే నిజమైన జీవితం. ప్రేమ రహితంగా జీవిస్తున్నామని మనకు తెలియట్లేదు. ప్రేమ స్వరూపులమైన మనం ప్రేమ రహితంగా జీవిస్తున్నాం. జ్ఞాన స్వరూపులైన మనం జ్ఞానరహితంగా జీవిస్తున్నాం. కారుణ్య స్వరూపులం మనం. అలాంటిది మనకేమో ప్రేమ మనకు శాంతి స్వరూపులంగా ఉంటాం. అలా అక్కడ శాంతి దొరుకుతుందని పరిగెడతాం. ఇంత జ్ఞాన స్వరూపం, శాంతి స్వరూపులైన మనం ఇలా ఎందుకు జీవిస్తున్నాం? మన దగ్గరున్న ఆస్తి మనకు తెలియట్లే. ఎక్కడో ఉందని పరిగెడుతున్నాం. అంతా మన దగ్గరే ఉంది. ఆ విషయం మనకి రాంగ్ అడ్రెస్. ఔట్ సైడ్ ఎళ్ళండి, తిరుపతి ఎళ్ళండి అక్కడ దేవుడు ఉన్నాడన్నది రాంగ్ అడ్రెస్. లోపలే ఉన్నాడు. నువ్వే దైవమని అయ్యున్నావని కదా మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. అహం బ్రహ్మాస్మి అనే కదండీ! మరి ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ మనం ఒక్క వాక్యం చక్కగా అర్థం చేసుకుంటే చాలు. మనం హైయెస్ట్ స్టేజ్‌కెళ్తాం. అలాంటి గొప్ప గొప్ప విషయాలన్నిటిని మనకి దివ్యజ్ఞాన సమాజం ద్వారా, మహాత్ముల ద్వారా, మేడం బ్లవెట్స్‌కి, కల్నల్ ఆల్కాట్ వ్యవస్థాపకుల ద్వారా దివ్యజ్ఞానం మానవాళికి అందజేయబడింది. ఇటువంటి ఉత్కృష్టమైన జ్ఞానం అంటే మనకెలా అనిపిస్తుందంటే అండి, దివ్య జ్ఞానాన్ని మనం చదవటం లేదు. లేకపోతే అందులో లేని విషయం లేదు. సైంటిఫిక్‌గా ప్రతి విషయాన్ని చెప్తున్నారు. మన లైఫ్ ఎందుకండి మనం మంచి పనులు చేయాలి? నాట్ ఫర్ అదర్స్, మన కోసమే. నేను ఆత్మస్వరూపాన్నా? ఎక్కడ చెప్పండి అంటే, మన లోపలికెళ్తే మనకే అర్థమైపోతుంది. ఈ బాడీ నేను కాను, మనస్సు నేను కాను, 2 నేను కాను అనేటప్పుడు ఉన్నదే ఆత్మతత్వం. అది ప్రజ్వరిల్లుతూ ఉంది. అది ప్రజ్వరిల్లింప చెయ్యక్కర్లే. దీపాలు వెలిగించక్కర్లే అక్కడ. అది వెలుగుతూ ఉంది. ఈ విధంగా మనకేంటంటే భౌతికమైన దృష్టి నుంచి ఉన్నత దృష్టి తెచ్చుకునేసరికల్లా మన జీవితంలో అనంతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. ఆ ట్రాన్స్‌ఫర్మేషనే మన లైఫ్. అటువంటి లైఫ్ మనం గడిపితే మరణం ఎవరికుందండి? ఒక దివ్యజ్ఞాని అంటాడు, అన్నారు నాతో ఆయన 90 ఇయర్స్ లక్ష్మి థియాసఫిస్ట్ డెత్ అంటే భయపడ్డు. ఆఫ్టర్ డెత్ ఇంకా హ్యాపీగా జీవించగలం అన్నాడు. ఈ భౌతిక శరీరం అడ్డండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ట్రైనో, బస్సో, ఆటోవో ఏవో కావాలి. భౌతిక శరీరం లేదనుకోండి, ఈ క్షణం నేను అందమైన ఉద్యానవనాలు చూస్తానంటే అక్కడికెళ్ళిపోతాను అమెరికాలో ఉన్నా. ఈ భౌతిక శరీరాన్ని తీసుకెళ్ళడానికో వా వాహనాలు అవసరం. సంకల్ప మాత్రంలో పనులైపోతాయి అప్పుడు. అందుకే మహాత్ములు మరణానంతరం అద్భుతమైన పనులు చేస్తారంట. నిజమే అది. శరీరం అడ్డు మనకి. మనకేంటంటే పాపం శరీరం సంగతే తెలుసు గానీ, అంతకంటే అతీత సుఖం మనకు తెలీదు గనక దీన్ని పట్టుకు వేలాడుతున్నాం. ఇంద్రియ సుఖాలే తెలుసు. అవి ఏంటంటే కోటిలో, కోటిలో, కోటిలో కోటి పవర్ అన్నమాట. అంత తక్కువైనవి. ఆ సుఖం పట్టుకుని వేలాడుతున్నాం. నిద్రలో ఉన్నామండి. ఏ ఇంద్రియ సుఖం ఉన్నాదని మనం నిద్ర కావాలంటాం. ఎంత జాగ్రత్తగా పక్క వేసుకుంటాం. ఏమీ లేదక్కడ. ఆ ఏమీ లేని స్థితే సర్వస్వం. అది మనకు అర్థం చేసుకుంటే మనం అది జీవించుండగా కూడా వేక్‌ఫుల్ స్టేజ్‌లో కూడా ఆ స్థితిలో మనం ఉండగలం. ఇక్కడితో నేను విరమిస్తున్నాను. మిగతా సమయాన్ని ప్రశ్నోత్తరాలకు ఉపయోగిస్తే 10 మినిట్సే ఉన్నాదండి. ఎవరైనా ఆన్‌లైన్‌లో అడగొచ్చు, ఆఫ్‌లైన్‌లో అడగొచ్చు. మీరు ప్రశ్నించడం అంటే హలో! నాకు రాదు, మీకొచ్చు అలాగని కాదు. ఇంటరాక్షన్ అన్నది అవసరమని ఇంటర్నేషనల్‌గా గ్రహిస్తున్నారు. ఎందుకంటే ఒక లెక్చర్‌లో 3 శాతమే వింటారు.
ఇంటరాక్షన్ అనే దానివల్ల ఒకరు ప్రశ్నిస్తున్నారు అనుకోండి, అందరూ చాలా జాగ్రత్తగా వింటారు. అంటే మీకు రానిదేదో నేను క్వశ్చన్ చెప్పేస్తా లాగా కాదు. మనందరం ఒకటే. ఒక క్వశ్చన్ అడుగుతాను లక్ష్మి, ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. ఆల్కాట్ వినబడుతోందా? వినబడుతున్నదా? ఆ, ఆల్కాట్ గారు బౌద్ధ మతం అంటే ఎందుకు అంతగా ఆకర్షించబడిపోయారు నాకు అర్థం లేదు. చాలా ఎక్కువ ఆకర్షించబడి బౌద్ధ మతాన్నే స్వీకరించేశారు కదా, ఎంతో చేశారు. అన్ని మతాలు ఆయనకి సమానమే గాని అంటే అందులో ఈ ఎక్స్ట్రా ఏంటి ఆయనకి అనిపించింది? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే బౌద్ధ మతానికి ఆల్కాట్ గారు ఎందుకు ఆకర్షించబడ్డారు? అన్ని మతాలు సమానమే కదా అంటే, బౌద్ధ మతంలో ఒక రకంగా హిందూ మతం, బౌద్ధ మతం, సనాతన ధర్మం అంటాం కదండి, ఇవన్నీ ఒకటే. ఎందుకంటే బౌద్ధ మతంలో ఉన్న సత్యాలన్నీ ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవారు. అంటే ఇది ఇది నా మతం అని. ఎందుకనంటే అందులో డాగ్మాస్ లేవు. ఇదే మీరు చేయాలి, ఈ సిద్ధాంతాలు పాటించాలి, అవి లేవు. ఇది నమ్మి తీరాలి, లేకపోతే మీరు బౌద్ధ మతస్థులు కాదు, అలాంటి లేవు. సిద్ధాంతీకరణ స్ట్రాంగ్ గా ఉన్న కొన్ని సిద్ధాంతాలు అలాంటివి బౌద్ధ మతంలో లేవు. కరెక్ట్, అది అర్థమైంది, కరెక్టే, బాగుంది. రెండో క్వశ్చన్ ఏంటంటే, బ్లవేస్కీ గారి గురించి చెప్పినప్పుడు ఆత్మ విద్య అన్నది చెప్పారు. మంత్ర విద్య, మహావిద్య అవన్నీ వద్దు, ఆత్మ విద్య, ఆత్మజ్ఞానం సంబంధం ఏంటి? ఆత్మ విద్య, ఆత్మజ్ఞానం అదే. అంటే అక్కడ విద్య అన్న పేరుతో చెప్పారు కానీ బోత్ ఆర్ ఈక్వల్. ఆత్మ విద్య, మహావిద్య, మంత్ర విద్య, తంత్ర విద్య ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే ఆత్మ విద్య గొప్పది. ఆత్మజ్ఞానము, ఆత్మ విద్య బోత్ ఆర్ సేమ్. అంటే ఆత్మజ్ఞానం పొందడానికి ఏమీ విద్య ఉండదు కదా, ఆత్మజ్ఞానం ఎవరికి అంటే విద్యల ప్రకారం చెప్తే టువార్డ్స్ దట్ సైడ్. ఇదేమి కాదు అన్నది కూడా ఒక విద్యే కదా. ఈ ప్రాపంచికమైనటువంటి ఇంద్రియాలతో మనం పట్టుకోలేము అనేనా తెలియాలి కదా. అవును, అర్థమైంది, చాలా బాగుంది. లక్ష్మి గారు, చెప్పండి. బుద్ధిజంలో పునర్జన్మ ఉందా? ఏంటండి బుద్ధిజంలో? గట్టిగా. బుద్ధిజంలో పునర్జన్మ ఉందా? ఎస్, బుద్ధుడు కూడా పునర్జన్మ కోసం చెప్తాడండి. ఎందుకంటే ధమ్మపదంలో ఒక దగ్గర ఏం రాశారంటే, ధమ్మపదంలో పిటకాసలు ఉంటాయి, చిన్న చిన్న కథలు ఉంటాయి. ఆ కథల్లో ఒక ఆయన అందరి అంటే జంతువుల నాలికలు కోసేసి ఆహారంగా తినేవాడు. అయితే ఒకరోజు ఏంటంటే ఆయనకి చూరు మీద తన కత్తిని పెట్టేవాడు. ఆ చూరు మీద ఎలకలు రెండు దెబ్బలాడుకుంటూ ఉంటే ఇలా నాలిక వెళ్ళబెట్టి చూసేసరికల్లా కత్తి వచ్చి ఆయన నాలిక మీద పడుతుంది. అంటే కర్మ సిద్ధాంతం ఎలా చెప్తోందో అదే విధంగా అందులో కూడా కొన్ని జన్మల కిందట ఇలాగా అన్నది. ఒక దగ్గరేమో ఒక బౌద్ధ భిక్షువు నెత్తి మీద బట్టలు పెట్టుకుని బట్టలన్నీ ఇప్పేసి ఒక లేక్ అంటే ఒక నదిని క్రాస్ చేస్తాడు. మిగతా బౌద్ధ భిక్షువులు ఆ బుద్ధుడితోటి కంప్లైంట్ ఇస్తారు, ఇతను ఇలాగా లేక్ క్రాస్ చేశాడు అంటే ఆయన గత జన్మలో పోతి, అందుకే ఆ వాసనలు ఉండిపోయి అని చెప్తాడు. అందుకని తర్వాత వాళ్ళు అసలు క్రిస్టియానిటీలో కూడా ముందులో గత జన్మ ఉంది, తర్వాత వాళ్ళు ఖండించారు. అంతేగాని బుద్ధుడు మాత్రం ఉన్నదనే చెప్పాడు. అయితే ఇప్పుడు మనకి అంత అది ముఖ్యం కాదు మీరు అన్నట్టుగా. అంటే ప్రెసెంట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ ద పాస్ట్ వాట్ ఐ ఆమ్ నౌ. ఓకే, అయితే ఇప్పుడు మన పైనుంచి మహాత్ములు మన గైడ్ చేశారు, వీళ్ళ ద్వారా పెట్టించారు అన్నప్పుడు మన ప్రస్తుతం ఉన్న ఒక్కసారి అండి రఘురామారావు గారు ఇంకోసారి గట్టిగా చెప్పాలి. యువర్ టోన్ ఈజ్ లెస్ ఆడిబుల్. ఇప్పుడు మన మహాత్ముల ద్వారా దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించబడింది, వాళ్ళ ద్వారాను ఇద్దరు ద్వారా చెప్పారు. ఇప్పుడున్న మనం అయితే దివ్యజ్ఞానంలో మెంబర్స్ కింద ఉన్నవారు వీళ్ళ ద్వారానే వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు అనుకోవాలా? మనకి బుద్ధి ప్రచోదనం నిజంగా మనం అవేర్నెస్ తో చూస్తే నో వర్క్ వీఆర్ డూయింగ్, ఆల్ ద వర్క్స్ ఆర్ డన్, నో డూయర్షిప్ విల్ బి దేర్. అంటే మనం డూయర్షిప్ ని అట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఆ విధంగా అనుకుంటే మన దాంట్లోనూ
కొన్ని సంవత్సరాల క్రితం 33,000 మంది మెంబర్స్ ఉండేవారు ఇండియాలో అని చెప్పి నేను కొత్తలో విన్న మాట. నేను వచ్చిన కొత్తలో అవునండి. ఇప్పుడు 10,000కి 10,000కి దిగిపోయింది. ఆ 10,000లో కూడాను 9,000 మంది పార్టిసిపేట్ చేయట్లేదు అనుకోవాలి. ఎందుకంటే మనకున్న ఇప్పుడు అటెండెన్స్ ప్రకారం ఫిజికల్ గా కానీ జూమ్ లో కానీ అంటే ఇక్కడ అందరూ కూడా ఆ, రఘురామారావు గారు, మనిషి చాయిస్ ఒకటి ఉంది. అంటే ఎక్కడ మనిషికి ఏంటి అంటే ఫ్రీడమ్ ఏంటంటే చాయిస్ కదా. యూ కెన్ గో దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. కానీ గైడెన్స్ అన్నది తీసుకునే వాళ్ళకే గైడెన్స్, కానీ అందుకోని వాళ్ళకి గైడెన్స్ ఎలాగా? గైడెన్స్ ఈస్ గివెన్ ఆల్వేస్. మనిషి యొక్క అంటే వెదర్ యు గో దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, చాయిస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్. అదే అని విసెంట్ చెప్తూ ఉంటారు. చాయిస్ మన దగ్గర ఉంది కనుక కర్మ అన్నది వస్తుంది. అంటే దీన్ని బట్టి మన దాంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా 95% మందికి సరైన గైడెన్స్ లేదని తెలుస్తోంది. గైడెన్స్ లేక కాదు, చాయిస్, దే ఆర్ నాట్ చూసింగ్ దిట్ సైడ్. చాయిస్ ఇస్ దేర్, అంటే గైడెన్స్ ఆల్వేస్ దేర్ ఈక్వల్లీ ఫర్ పీపుల్. కొందరు తీసుకుంటారు ఆ గైడెన్స్ ని, తీసుకోగలిగే ఏమంటారు వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. వాళ్ళ ఇఫ్ దే ఆర్ అట్రాక్టెడ్ టు ద వరల్డ్లీ థింగ్స్, హౌ కెన్ దే టేక్ ద గైడెన్స్ ఫర్ హయ్యర్ ప్లేన్స్? ఆ చాయిస్ లో వేరే పాత్స్ ఉన్నాయి, మనదొక పాత్, ఈ పాత్ మత్తుగా లేదు అని వేరే పాత్స్ మీద సెటిల్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న ఈ పాత్ మీద ఉన్నట్టుగా కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నారు. అదే ఆనెస్టీ అనేది అదే కదా మనకి. అందుకనే ఇప్పుడు ఇందాకలా అన్నాను కదా, పిల్లలు ఎందుకు రావట్లేదు అంటే బికాస్ వీఆర్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు మనమే తీసుకోండి, పిల్లలకి డబ్బులు రాస్తాం, మనకే గాని జ్ఞానం అన్నది ఇంత గొప్పది అని తెలిస్తే పిల్లలకి త్యాగం చిన్నప్పటి నుంచి నేర్పుతాం. మనకి విశ్వాసం లేదు గనక, డబ్బు మీద ఉన్న విశ్వాసం త్యాగం మీద లేదు గనక మనం డబ్బులు రాస్తాం. మన పిల్లల కెపాసిటీ మీద విశ్వాసం లేదు గనక మనమే ఆర్జించి పెట్టేస్తాం వాళ్ళకి చేతకాని వాళ్ళని. ఇప్పుడు ఎంతమంది ఉన్నారని అక్కడ ఫిజికల్ మీటింగ్ లో? ఎంతమంది ఉన్నారండి ఫిజికల్ మీటింగ్ లో? నేను కౌంట్ చేయలేదు. నియర్లీ 30 మెంబర్స్ ఉంటారేమో, ఇంకా ఎక్కువ. అంతమంది. బాగుంది గ్యాదరింగ్, ఫిజికల్ గ్యాదరింగ్ బాగుంది. మొత్తానికి మన ద్వైతాల సమాజంలో ఈ ఈ పార్ట్స్, రకరకాల పార్ట్స్ 2 minutes. ఓకే, దిస్ జూమ్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ 1 minute 56 seconds. మీరు కంటిన్యూ చేసుకోండి ఫిజికల్ గా. మీరు కంటిన్యూ చేసుకోండి ఫిజికల్ గాను. ఓకే, ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే. ఎలా ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఓకే అండి, ఎందుకంటే ఇక్కడ కూడా జనరల్ గా 1 hour మీటింగే. Can you ask little bit loudly? ఆ పేరుగా కాకపోయినానండి, మాకు ఒకసారి సెంట్రల్ స్కూల్లో ఆత్మ విద్య అవసరమా కాదా అని మా టీచర్స్కి అడిగే, అంటే నేనైతే అవసరమనే చెప్పాను. ఎందుకంటే ఆత్మ విద్య అనేటటువంటి తెలిస్తేనండి, కృష్ణమూర్తి గారు కూడా సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు. అప్పుడు ఏ నాలెడ్జ్ అయినా మనం బాగా అర్థం చేసుకోగలం. ఆత్మ విద్య అన్నది చాలా ఫండమెంటల్. అప్పుడు ఏదైనా జీవితం చాలా బ్యాలెన్స్డ్ గా జీవించగలం, హ్యాపీగా జీవించగలం, అద్భుతమైన జీవితం ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. స్కూల్స్ లో అంటేనండి, ఇప్పుడు ఒకసారి వీ హ్యావ్ టు ఎంటీ అవర్ కాన్షియస్నెస్ అని కృష్ణమూర్తి గారు చెప్తే ఒక ప్రొఫెసర్ గారితో, నాకే రాదు ఎంటీయింగ్ అంటే, లెటర్స్ ఎంటీ అని చెప్పండి అప్పుడు పిల్లలతో అన్నారు. మనం కలిసి ఎంటీ చేసుకుందాం అంటే మన కాన్షియస్నెస్ అంతా ఎంటీ అవుతాయి కదా, వీ విల్ బి ఫ్రీ అండ్ వీఆర్ వన్ విత్ ద ఆల్మైటీ ఆర్ దట్ స్వస్వరూప జ్ఞానం అన్నది. అందుకని చెప్పి ఎంటీయింగ్ కాన్షియస్నెస్ అన్నది చిన్నప్పటి నుంచి నేర్పాలి.